అందరికీ నమస్కారం. నా పేరు ముద్దాడ గణేష్ భవానీ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నాను. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 140 కులాల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అదేమిటయ్యా అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొత్తగా గత ప్రభుత్వంలో చేసినటువంటి జనగణనలో కులగణన అనేటటువంటి ఒక అంశాన్ని మరి ఈనాటి ప్రభుత్వం మొన్న వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి 140 కులాలు బీసీ జాబితాలో ఉండగా కేవలం ఒక 25 కులాలను మాత్రమే వారు జనాభా దామాషా ప్రకారం వాళ్ళ యొక్క స్థితిగతుల ప్రకారం వారి యొక్క పర్సంటేజ్ని ప్రకటించారే తప్ప మరి మిగతా కులాలకు కూడా ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళకి ఏ వెసులుబాట్లు కల్పించాలి, వాళ్ళకి కార్పొరేషన్లు ఉన్నాయి, ఆ కార్పొరేషన్ల ద్వారా నిధులు విధులు కేటాయించాలి. మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క కులాల్లో మీ పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మరి గుర్తించి నామినేటెడ్ పదవుల్లో మరి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, 140 కులాలు ఉన్నటువంటి బీసీ జాబితాలో కేవలం 25 కులాలనే ప్రకటించడాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం. 140 కులాల్లో కూడా జనాభా ఎంతమంది ఉన్నారనేది మాకు స్పష్టంగా లెక్కలతో సహా నేటి ప్రభుత్వం, నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తారు. ఆయన చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మేము వారిని కోరుతున్నది ఒకటే, ఈ 140 కులాల్లో ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలోని, ఆ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి విధులు నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ద్వారా మేము మా విన్నపాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ 140 కులాలు కూడా మళ్ళీ అవసరమైతే జనగణనలో కులగణన చెయ్యాలి, ఇది మా డిమాండ్. చేసిన తర్వాతే మీరు ఈ యొక్క లెక్కల్ని బహిర్గతం చేయాలి. దయచేసి ఇప్పుడు పెట్టినటువంటి ఈ లెక్కలు అన్నీ కూడా తప్పులుగా మేము పరిగణలో తీసుకుంటున్నాం. దయచేసి ఈ బడుగు బలహీన వర్గాలను గుర్తించి మరొక్కసారి జనగణనలో కులగణన చేయాలని ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, స్థానిక శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.